మన ఫాలోవర్స్ అందరూ ఈ వీడియోని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి, కుదిరితే సేవ్ చేసుకోండి అండ్ ఫార్వర్డ్ చేయండి. లాస్ట్ మండే నా కజిన్ బ్రదర్కి యాక్సిడెంట్ అయింది. నైట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ చనిపోవడం జరిగింది. విపరీతంగా బ్లడ్ లాస్ అయిపోయి డాక్టర్స్ సర్వ ప్రయత్నాలు చేశారు, కానీ రిటర్న్ తీసుకురాలేకపోయారు. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం. సో వాడంటే నాకు కొంచెం స్పెషల్ అటాచ్మెంట్ కూడా ఉంది. సో ఎందుకు అనంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత తనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. దాదాపు 8 lakhs వరకు ఖర్చు అయింది. కొంచెం తగ్గించి కట్టగలిగాము, కానీ ఆ ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్ ఉంటారు. దానికోసమని ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, అట్లీస్ట్ యాక్సిడెంటల్ పాలసీ ఒకటి చేసి ఖచ్చితంగా పెట్టుకోండి మీ దగ్గర. నేను చాలా వీడియోస్లో చెప్తున్నా, చాలామందికి లేవు, కానీ చేసి పెట్టుకోండి. సో దట్ మనకేమన్నా అయినా హాస్పిటల్ ఖర్చులు అది భరిస్తుంది. మనకేమన్నా అయినా ఆ వచ్చే ఇన్సూరెన్స్ వల్ల మన ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది. అలాగే ఆ ట్రోమాలో ఉన్నవాళ్ళు బయటికి రావాలి అని అంటే, ఆ బాధలో ఉన్న వాళ్ళు వర్క్ ఒకటే మనల్ని బయట పెడుతుంది. మనల్ని మనం బిజీగా పెట్టుకోవడం ఒక్కటే మనల్ని బయటపడేస్తుంది. సో మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో బాధలో ఉన్నప్పుడు వర్క్ బాగా చేయండి, హార్డ్ వర్క్ బాగా చేయండి, వర్క్లో బిజీ ఉండండి. కానీ ఖాళీగా వెళ్ళి రూమ్లో కూర్చోవడం, పక్కన ఉండడం, అవన్నీ నాతో కూడా అయ్యాయి. బట్ అందులోంచి ఎంత తొందరగా బయటకు వచ్చి వర్క్ చేసుకోవడం అండ్ మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోవడం ఒక్కళ్ళే మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే ఇన్సూరెన్స్ మాత్రం మర్చిపోతూ ఖచ్చితంగా చేయండి. అది మిమ్మల్ని, మీ ఫ్యామిలీని సేవ్ చేస్తుంది. కుదిరితే ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా లేకపోతే ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఫాలోవర్స్ మర్చిపోవద్దు.